ఇలా పిచ్చి పిచ్చి లేదు తెలంగాణలో. ఇలా గుడుంబ గబ్బు లేదు తెలంగాణలో, పేకాట క్లబ్ లేదు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నీ ఉండంగా కూడా మా ఇష్టం వచ్చినట్టు కుక్కలు మురిగినట్టు మురుగుతాం. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటాం మేము. మీరు మురుగుతామంటే ఊకుంటామా? ఎందుకు ఊకోవాలా? దేనికోసం ఊకోవాలా? తెలంగాణ సమాజాన్ని నాశనం చేస్తామంటే మీ దిక్కుమాలిన దందాతో ఈ సమాజాన్ని ఖరాబు కానిస్తామా? ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడి సత్యదాకా కొట్లాడి తెచ్చిన రాష్ట్రం ఇది. ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు వచ్చి ఖరాబు చేస్తామంటే చూసుకుంటూ కూర్చుంటామా? కూర్చోవన్నా? వై? ఇండియాలో ఎక్కడ లేని సంక్షేమ కార్యక్రమాలు. వాస్తవం కాదా? మీకు జీర్ణం కాదా? మీకున్నదా? మీ తెలివి ఉందా? మీ ప్రధానమంత్రికో మీకో మీరు పరిపాలించే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్నదా? తెలంగాణలో అమలు చేసే దళిత బంధు నిజం కాదా? నిజాన్ని అంగీకరించే సంస్కారం లేదా మీకు? దాన్ని కూడా తిరిగి మాటలు మొర్రి మాటలు మాట్లాడుకుంటా, హౌలా పోసిగా లెక్క మాట్లాడుకుంటా. వాస్తవం కాదా దళిత బంధు? మీ ముండమోకాలకు మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? మీ కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడైనా పైసా పెట్టినరా దళితులకు? అది లేదు. వాటికనే వృతం వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాం. ఇదా? ఇప్పుడు క్షుద్ర విద్య, అది సోషల్ మీడియా కాదు, క్షుద్ర విద్య. దాని బండారం తీస్తాం, దాన్ని అంతా తీస్తాం, దాని చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ ఇరిసి పోయిలో పెడతాం. సమాజానికి కూడా తెలియాలి ఎవరో మంచి చెడ్డ అని చెప్పి ఊకున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు ఊకం. ఇష్టం వచ్చిన పద్ధతిలో దానికి ఒక జర్నలిజం అని పేరు పెట్టి నువ్వు జర్నలిస్టువా? ఇదా నీ దుకాణం? ఇది పద్ధతా? సమాజాన్ని నడిపించేదా? దళిత బంధులో దయచేసి నేను మీకు కూడా మళ్ళా చెప్తా ఉన్నా, అడిగేటోడు లేడని మర్యాదగా మాట్లాడుతూ ఉంటే, మర్యాద లేకుండా నువ్వు మాట్లాడేటువంటి భాష ఇతరుల సంస్కారం మర్చిపోయేదాకా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. నీ భాషను ఎవరు టాలరేట్ చేయలేరు. ఏందా భాష? మెంటల్ లెక్క నేను ఏందది? గంటలు కూర్చొని ఏం టైం పాస్? అదికేమన్నా ఏమైనా వేసుకోవచ్చి మాట్లాడిందో మరి తెలియదు. ఎందుకంటే తెలంగాణ సాంప్రదాయం వేసుకోవడం అంటారు కదా ఆయన్ని. మరి వేసుకోవచ్చి మాట్లాడిందో మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు అవి. హార్ట్ ఈస్ బ్లీడింగ్. దేనికి? భారతీయ జనతా పార్టీ దేశంలో గట్టిగా అవుతుందనా బ్లీడింగ్? నిన్ను ఇంటికి పంపనికే రెడీ అయినాయని చెప్పి పోతున్నామని బ్లీడింగా? దేనికి? ఎంతో పాపం ఉక్రోషం వస్తున్నాడు తట్టుకోలేక. దేనికి ఉక్రోషం వచ్చింది ఆయనకు? ఏం చేసినవా నువ్వు తెలంగాణలో? నీ భాష లోపల ఏం బీకినవా తెలంగాణ? నువ్వు ఏం బీకినావు? ఈ రోజు తెలంగాణ మొత్తాన్ని దోచుకుంటున్నావు. కాళేశ్వరం పేరు మీద 32,000 కోట్ల ప్రాజెక్టును తీసుకుపోయి 1,20,000 కోట్లు చేసి ఎవరు ఉద్ధరించినావు చెప్పుడా? తెలంగాణ అప్పుల కూపంలోకి నెట్టినావు. ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతాంగానికి ఏం మేలు జరిగిందని చెప్పు. నువ్వు నీకు మేలు జరిగింది, నీ కుటుంబానికి మేలు జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు నీ కుటుంబం కింద మీ అందరు దొంగతనంగా తీసుకుపోయి ఈ దేశంలో పరదేశంలో ఎక్కడెక్కడో బినామీల మీద మీ పేరు దాచుకున్నటువంటి అవినీతి సామ్రాట్ నువ్వు మాట్లాడతావా నరేంద్ర మోడీ గారి గురించి? ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడినా? దేశంలో ఇన్ని వేల టీఎం 65,000 పైన టీఎంసీల నీళ్లు ఉన్నాయి. వాళ్ళకు ఉన్నదా? వాళ్ళకు ఆలోచన ఉన్నదా? నీకు దోపిడీ ఆలోచనే. నీ ఆలోచన ఏంటి? దోచుకునే ఆలోచన తప్పితే దేశాన్ని ఉద్ధరించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన నీకు ఎట్లా కనిపిస్తుంది? నువ్వు ఒక దోపిడీదారు. నీ గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఎక్కడి నుంచి ఉంటివి, ఏం చేసినావు, ఏడికెళ్ళి వచ్చినావు? ఇంత పెద్ద లఖపతి కాదు, ఇప్పుడు కరోడ్పతి కాదు, ఇంకా ఏమంటారో తెలియదు. బిలియనేర్ అంటారో, మిలియనేర్ అంటారో, ఇంకేమేమంటారో, మిలియన్ అంటారు. దేశంలో నీ అంత అంబానీలు ఆదాయం మించిపోతుంటావు నువ్వు. వాళ్ళేమో బిజినెస్లు చేసి కార్పొరేట్ల వల్ల వాళ్ళు వ్యాపారాలు చేసుకొని వచ్చిండొచ్చు, రాజకీయాలు చేయలే. కానీ నువ్వు మాత్రం కేవలం రాజకీయాల్లోనే అవినీతి సామ్రాట్గా మారిపోయినావు. ఒక పాస్పోర్ట్ బ్రోకర్గా ఉన్నటువంటి నీవు, దుబాయ్ శేఖర్ అని పిలువబడేటటువంటి నీవు, ఒకప్పుడు దుబాయ్ శేఖర్గా పిలువబడినటువంటి నీవు ఈరోజు ఈ స్థాయికి ఎట్లా వచ్చినావు చెప్పు? ముఖ్యమంత్రి కావచ్చు, తప్పులేదు, ప్రజలకు సేవ చేసి, దాంట్లో ఏం తప్పులేదు. కానీ 1,00,000 కోట్లు ఎట్లా అర్జించినావో చెప్పు. నీ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టే వాళ్ళు లంగగాళ్ళు. నీ దోపిడీ బుద్ధి, నీ దొంగ బుద్ధి, నీ లంగ బుద్ధి, నీ బుద్ధులన్నీ బయట పెట్టే, నీ మోసాలు, నీ దోహాలు, నీ దోపిడీలు బయట పెట్టే లంగ సోషల్ మీడియానా?
నీవు మాట్లాడితే తప్పు లేదు. నిన్ను పచ్చు లోపల బొక్కర నిన్నయ్యాల లోపల బొక్కర పచ్చు నిన్నయ్యాల నీ బాధకు ప్రధానమంత్రి నిన్ను మాట్లాడే మాటకు నిన్ను బొక్కరగా ఉన్నారు. ఫస్ట్ నీ బాధ కరెక్ట్ అయితే మొత్తం సిస్టమ్ సెట్ అవుతుంది. నీ బాధ సత్తలేదు. రాజకీయ నాయకులంటే విలువ లేకుండా మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో వస్తుందంటే అది నీ వల్ల సిగ్గులేనో అంటే తెలుసుకోను. సిగ్గులేనో నీ వల్లనే అది. ఒక ముఖ్యమంత్రి అంటే గౌరవం లేకుండా సోషల్ మీడియాలో వస్తుందా అంటే అది నీ వల్ల వస్తుంది. నువ్వు చేస్తున్నటువంటి కర్మ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.